टोलीचौकी पुलिस स्टेशन में गणेश फेस्टिवल के ताल्लुक से एक अहम मीटिंग मुनक्किद की गई। इस मीटिंग में एसएचओ रमेश नायक, डीआई बालराज और सब इंस्पेक्टर शरीक हुए। पुलिस अहदेदारान ने इलाके में गणेश मूर्तियों को बिठाने और विसर्जन के दौरान खुसूसी इंतजामात, सिक्योरिटी इक़दामात और एहतियाती तदाबीर के हवाले से रहनुमाई फराहम की। मीटिंग में गणेश पंडालों की जिम्मेदारान और मुख्तलिफ कमेटीज़ के जिम्मेदारान भी मौजूद थे। पुलिस की जानिब से अवाम से अपील की गई कि त्यौहार फेस्टिवल के मौके पर पुरअमन माहौल को बरकरार रखने में मुकम्मल ताउन करें। आइए देखते हैं एएचएन न्यूज़ चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। ఏదో టైం పాస్ మనము కట్టలు పెట్టి చేసుకుంటారు అట్లా కాదు ఒక్కోసారి మనం గణేష్ కూర్చోబెట్టారు కదా ఆ డాష్ బేస్ స్ట్రాంగ్ ఉండాలి కొన్నిసార్లు బేస్ వీక్ ఉంటే పూజ చేసుకునేటప్పుడు చాలా మంది ఒక 4-5 కూర్చుంటారు అది ఒరిగిపోతుంది మన గణేష్ కింద పడిపోతుంది ఇట్లాంటివి రిపీట్ కావద్దు అంటే ఒక సేమ్ సిపిఆర్ చెప్తున్న ఎక్స్పీరియన్స్లో ఒక సేమ్ అంటే ముషిరాబాద్ దగ్గర సైడ్ మండపం పెట్టిలో అందరు మండపం పైన కూర్చోరు విఐపీ వస్తాయి మండపం కింద కూలిపోయింది కింద మండపం కింద చిన్న బాబు చనిపోయింది అది చూసుకోలేవు అది కాదు ఏది మనం మండపం పెట్టేటప్పుడు కొంచెం గట్టి కట్టేయాలన్నీ బట్ డాష్ కూడా కొంచెం ఎవరిని ఎక్కువ ఎంటర్టైన్ చేసి పైకి కిందనే పిల్లవాళ్ళని కిందనే వేసుకోవాలి మండపం కింద ఇది ఒక మండపం విషయంలో మరి ఏది పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండదు మనం మండపం పెట్టారు పర్మనెంట్గా కట్టేస్తారు రోడ్ సైడ్ కట్టేస్తారు ఏ ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడద్దు పబ్లిక్ ఇబ్బంది ఫేస్ కావాలి సైడ్కి పెట్టుకోవాలి ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోవాలి మీరు ఎక్కడైతే పెడతారో ఎవరికి ఇబ్బంది కలగదు ఒకవేళ పర్మిషన్ అది ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ కూడా మీరు ఎన్ఓసి తీసుకోవాలి ఆ ల్యాండ్ ఎవరైతే రెగ్యులర్గా ఇప్పుడు ఎవరు పెట్టుకున్నాక ఇబ్బంది సార్ ఆన్లైన్ లేకుండా కాదు కానీ ఎవరికైనా కూడా అబ్జెక్షన్ చేస్తే కంపల్సరీ క్లియరెన్స్ ఉండాలి ల్యాండ్ దాన్ని ఇష్యూ కావాలి మళ్ళీ అంటే రెగ్యులర్ ఎక్కడ పెడుతుంది అక్కడే పెట్టండి మళ్ళీ వేరే ప్లేస్ కొత్త షిఫ్ట్ చేయగలరు ఇది ఒక మెయిన్ దానివల్ల కొంచెం మళ్ళీ గొడవలు అయితే ఆల్రెడీ హైదరాబాద్ అయింది